ఈరోజు గోమాత లేని ఇల్లు కానీ గోమాత లేని దేవుళ్ళు కానీ ఎక్కలేదు. మరి గోకులం అనే సినిమా ఎందుకు తీసామంటే గోమాత చరిత్రని ముందర తీసుకోవాలని, అదేవిధంగా ప్రపంచం నలుమూలల్లో కూడా దేశ నలుమూలలో కూడా ఎక్కడ కూడా గోమాత లేని దేవుడు లేడు, గోమాత లేని ఊరు లేదు. గోమాత లేని దేశాలు ఎన్నో రాజులు కావచ్చు, మరి ఎంతోమంది దేవతలు కావచ్చు, దూషించిన రాక్షసులు కావచ్చు, దూషించిన వాళ్ళు ఎవరు కూడా ఈ భూమిపైన నిలవలేదు. కొన్ని దేశాలు గోమాతను దూషించిన వాళ్ళు కూడా కొన్ని దేశాలే పతనమైపోయినా కూడా ఈరోజు కొంతమంది ఎంతోమంది శాపాలతో ఈరోజు చాలా మంది కూడా గోమాత శాపంతో తరతరాలుగా పోతున్నారు. ఆ రోజు గోమాత వరం ఏమంటే, గోమాత నువ్వు ముందరకు వస్తే నీకేమమ్మా అంటే, నేను ఎవరైనా కూడా భూమిపైన చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా నా నుంచినే స్వర్గానికి పోవాలనేటువంటి ఆలోచనతో అమ్మ ఆజ్ఞ తీసుకొని భూమిపై పాదం పెట్టేటప్పుడు కూడా నేను భూమాత మీద కాలు పెడితే ప్రతి ఒక్క ప్లేస్లో కూడా పవిత్రమవుతుంది అనేటువంటి ఆలోచనతో గోమాత భూమికి దిగి వచ్చినది. కాబట్టి ఈరోజు భూమాత పవిత్రంగా ఉంది అంటే ఆ గోమాత ఉంటేనే చాలా పవిత్రంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచంలో 3 కోటి జీవరాశుల్లో ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇచ్చేటువంటి జంతువు ఏది అంటే ఒక గోమాత. తల్లి తర్వాత తల్లి కంటే పవిత్రమైన దేవత అంటే గోమాత. కాబట్టి గోమాతను మనం ఎంతో పవిత్రంగా చూడాలి, గోమాతను ఎంతో విశిష్టంగా చూసుకోవాలి. కాబట్టి గోమాత గురించి తెలియజేయాలనేటువంటి ఆలోచనతోనే ప్రతి ఒక్కరూ ఈరోజు చరిత్ర ఎవరికి తెలియలేదు. గోమాత ఎందుకు వచ్చింది, గోమాత వల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయనేటువంటి హిందువులు ఎంతోమంది కూడా పెద్దలు ముత్తాతలు తాతలు కూడా తల్లిదండ్రులు చెప్పడంలే, తల్లిదండ్రులు కూడా పిల్లలు చెప్పడంలే. కాబట్టి ఈ విషయాలు సినిమా ద్వారా అయినా కూడా ప్రతి ఒక్క విషయాలు ప్రజల్లో పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ సినిమా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు కూర్చొని చేయడమైనది.